కాదన్న ఇప్పుడేమో సినిమా షూటింగ్లకి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళే ఓపిక లేదు, కుటుంబాన్ని పోషిస్తుంది మీరేనమ్మా. అక్కడిక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తున్నారా? వస్తుంది, ఫిష్ మార్కెట్కి వస్తుంది. నెలకి ఇంత ఏదో ఈ ఇంట్లోకి రాషన్కి వెళ్ళిపోతుంది. ఎంత అవుతుంది హాస్పిటల్కి? డయాలసిస్ డైలీ చేయాలి కదా, ఎన్నిసార్లు చేస్తున్నావు డయాలసిస్? అంటే అంతకుముందుకు 3000 చెల్లాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా డబ్బులు ఏం తీసుకోవడం ఏం లేదు. డబ్బులు కొంచెం మినిస్టర్స్ వీళ్ళంతా పద్మరావు వీళ్ళంతా బాగా పరిచయస్తులు మనకు. మన చిన్నప్పటి నుంచి పరిచయస్తులు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్మరావు గారు ఒక 5 లక్షల రూపాయలు సిఎంఆర్ ఇప్పించిండు. అప్పుడు నిమ్స్లు ఇచ్చాడు. అప్పుడు నిమ్స్లో ఇచ్చిండు. కూర్చొని తింటే కొండలైన తరిగిపోతాయి. 5 లక్షలు అక్కడనే అయిపోయినాయి, అంతే అంతే కదా. హాస్పిటల్లోనే అయిపోయినాయి.